చెయ్యి డైరెక్ట్ కెనాల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చిన్నసాని కెనాల్కి అయితే వచ్చాం. కెనాల్ ఇది అసలు లొకేషన్, టర్నింగ్ పాయింట్. చిన్నసాల డ్యామ్లోకి వెళ్ళి వాటర్ బయటకు వచ్చే ప్రదేశం. ఈ చెట్లు గిట్లే ఉండేది, ఈ మూల మీద పోయి మంచిగా ఆడేటోళ్ళు. ఈ చెట్లైనా చిన్న డ్యామ్ దగ్గరకు వచ్చాము. కొనేసాం నరసింహ, బకెట్ చూద్దాం. బకెట్ ఫ్రెండ్స్, నరసింహ డ్యామ్ కింద బకెట్. చెట్లు అడ్డు ఉన్నాయి, క్లియర్గా అయితే కనపట్లేదు. చలోపా ఒక అడుగు పడతాయి కానీ ఇల్లు దిగేలోపు జారిపోతాయి, చాలా జారుతాయి. అది మంచి పిక్నిక్ స్పాట్ ఇది. వాటర్ సౌండ్ అక్కడ కంటిన్యూ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది. హలో ఎవ్రీవన్, ఐ ఆమ్ ఫిషింగ్ అడ్వెంచర్ యఖార్ పాషా. అన్నా దిగాలిగా అన్న, దిక్కపోతే ఎట్లా? అసలు ఇంకా చాలా టైం ఉంది తమ్ముడు. ఆల్రెడీ చెప్పినవా, ఐ ఆమ్ యఖార్ పాషా ఫిషింగ్ అడ్వెంచర్ ఓల్డ్ పాల్ వంచా. నరసింహ అమ్మడి లేకుండా నేను చేపలు కొత్తనా, వచ్చినట్టు నన్ను బతకనిస్తాడా? ఎవరు డిస్టర్బ్ చేయం తమ్ముడు, లేకపోతే ఏంది బొంగుల పంచాయతీలు గుండులోది. ఇది ఒక్కడే అడగలేదా ఉన్నది, ఏం చేయాలి మరి? అగో ఆ పైనుంచి చేస్తారేమో మా మరి ఎన్నది పోయినా ఆడికి కింద దిగమంటాడు. మళ్ళీ అదిలే కాలు వాసి నడవలేక నడుస్తూ ఉంటుంది. ఒకటి దిగుతూ ఇంకోటి పెడతావు. అబ్బా నువ్వు ఇస్తావా? ఇంకోటి దిగుతా ఇంకోటి. అసలు పెట్టింది నేను, నన్ను చూసి దిగారు అందరూ బ్యాచీలు మొత్తం. ఫ్యాన్ కూడా కావాలి, ఫోను నీ ఫోన్ పడితే మళ్ళీ చికాకు. అది లాక్ గీక్ వేసి మొత్తం బందోబస్తు చేసినట్టు రా. పవర్ బ్యాంక్ జేబులో పెట్టేసిన కానీ ఫ్రెండ్స్, బిగ్ సైజు ఆల్రెడీ ఫోన్ పై నీళ్ళలో పడ్డది, మొత్తం చికాకు అయింది. చిక్కలో డైరెక్ట్ చిక్కలో నుంచి చేసిన. సెకండ్ భగత్ భాయ్ చేపను తీసాక నీ దగ్గరకు వస్తాను నేను. ఈజీగా కేజీన్నర పైన ఈపోతున్నాయి. పడుకో పడుకో, కేజీన్నర వెళ్తాను. సిచ్యువేషన్లో దీన్ని ఇక్కడ చూపించాము. మంచి సైజు, మామూలు సైజు కాదు. నిన్న పడ్డాయి నాకు, అది 2-3 పడ్డాయి, మంచి సైజు పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో పోయేటప్పుడు బయటికి తీసి మంచి నీట్గా పట్టుకొని చూపెడతాను. పట్టుకున్న ఊరిపానికి పడేటట్టుంది. చిక్కు తీస్తే ఒక సెకండ్. వాటర్ ప్రూఫేగా, ఫోన్ వాటర్ ప్రూఫే ఉండేది కానీ చెప్పలేం. చాలా రోజులు 4 years అయితే. ఏం తగిలింది? నా చేయి తగిలిందా లేకపోతే నీదే తగిలింది చెయ్యి? ఏం తగిలిందా అనేది అర్థం కాలేదు. వచ్చింది 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 వచ్చింది. ఇంకా
జాగ్రత్త కెమెరా పై తీసినారు. ఆ కెమెరా మరి ఆ కిందకు ఉంది, దాన్ని పట్టుకోకుండా నేనైతే ఉండేది. ఇదైతే కెమెరా వ్యూ తీయాలి. ఫ్రెండ్స్, ఈ పట్టుకోవడంలో భయపడటానికి ఏముండదు, ఏంటంటే జారి పడితే నాకు ఈత కూడా రాదు. కేజీ బరాబర్ కేజీ రైస్ ఆడంత పెద్ద దీనికన్నా ఇదే సైజు పడిందాక ముళ్ళు ఎట్లా వెళ్తాం పైకి జీపీ కాటా జీపీ యూర్స్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది. మట్టి అది ముడేసింది దానికి ఇప్పుడే తీయమద్దాను దాయన అక్కడ దానికి ముడేసింది. చేతికి వచ్చింది పోతుంది, అది చిక్కానికి ముడేసింది. అది చేతులకు వచ్చింది పోదు, ముడి తీస్తా దాని అబ్బాయి తీస్తా అంటున్నా పిల్లగా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఫ్రెండ్స్, చిక్కన్ వేయడానికి మావాడు అంటాడు, ముడి కాదు ముడి బాగుంది. ఇవ్వండి చిక్కన్లో చేపలు. అక్కడికి పోయి వీడియోలు చేసి చేపలు పట్టినాను నేను. నేను తీయకపోతే ఎందుకునే కదా బతికేందుకు. ఇక ముడి పట్టదు చిక్కన్ ఓపెన్ కాకుండా. జాలం వచ్చి దీంట్లో ఇరికింది. ఇక మంచిగా ఉంది కదా, కానీ కొత్త నీళ్ళు కావాలి. నూనె అయితే ఇక్కడ పెడతా, ఇస్తా మంచిలు ఇస్తా అన్నీ ఇస్తా. బ్యాగ్ దగ్గర పెట్టుకో, పైకి చివరి పెట్టు, అటు పెట్టుకుందాం. ముందు చిక్కు తీయాలి. ఇందాక చేప పడ్డదేమో పోయి నీళ్ళలేమో కెమెరా పడ్డది, అట్లా చికాకు అయింది. పవర్ బ్యాంక్ అన్నీ నడిచిపోయింది. ఇప్పుడేమో చిక్కు పడ్డది వచ్చింది అన్నమాట. గాలి ఆడట్లే, మొత్తం రౌండ్ డబ్బులో బొక్కలు ఉన్నావుగా, గాలి లేదు. ఈ సైజు ముందు ఉంటుంది పైన రంపంలో ఎందుకు పని చేయి. ఇద్దరే వస్తాయి, అడిగిపోదు. ఫ్రెండ్స్, ఇంకోటి కాకపోతే సైజు కొద్దిగా చిన్నది. బంక జారుడే జారుడు, జారుడు జారుతానే. ఇగో ఆయన నరసింహ కూర్చున్నాడు. అరే ఎడ్ జారుతాను చూడండి, తీసిన తర్వాత ఎడ జారుతాను పైకి. పంపిన తర్వాత మాట్లాడు, మధ్యలో చూద్దాం. మధ్యలో కాదు పని, అక్కడ మొత్తం మధ్యలోనే, ఇది కాలు దాకా మొత్తం మధ్యలో. ఇక్కడ అది కుదరదు, గోడే. మధ్యలో ఉన్నామా, మధ్యలో ఉన్నామని చూడు లాగుతాం, నింగే ఉండాలి అడిగో లాగుతాం మంచి సైజు. ఓకేనా, ఇది కద్ది పండి కెమెరా స్టాండ్ పండిస్తే ఆవిడ అంటే ఎంతవరకు కెమెరా పడుతుంది కదా. లక్ష్మణాయుడు ఏం చెప్పావు? బొమ్మిడాల పడుద్ది, ఏం పడుతుంది. ఏది పొట్టి పొడుచులు పడవలేవు, ఆ పిసికేసింది. కింద ఫుల్ ఇదే మెయిన్ డేంజర్, దాన్ని వేసి నొక్కి పట్టింది.
ఏంది మామూలు సైజు కాదు. కోతులు పడతాయి వాళ్ళు అసలు బట్టి కోతులతో కనిపించడం పోతారండి. చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉందంటే వాడు అయిపోయినట్టు. 6 గంట అందరు చూసుకుంటూ తింటారు చూడదు. ఆ జేబులో ఏంది అవి ఐలెవీ సింబల్ ఉంటాయి చూడ బిస్కెట్లు ఏమంటారు వీటిలో హిట్లర్స్ బ్యాకెట్ జేబులో పెట్టుకున్నా. అది వచ్చి ఇగో ఇటు చెయ్యి మోపు చేసి ఒక చేతితో గుంజుకొని పోతూనే ఉంది జేబులోకి వెళ్ళి. ఇవ్వాల్సిందని ఏ సైలెంట్గా ఉన్నాయిగా ఏం మాట్లాడలే. ఏదో నాకు ఫ్రెండ్ అయినట్టు వచ్చి జేబులో చేయి ఉంటాయి. ధర్మ దంద అమ్మ నాన్న చనిపోకుంటూ లాస్ట్ ఫైనల్ ట్రిప్ ఇదే తిన్నసానే పిక్నిక్ వచ్చినాం. వండుకొని తినే కాసినాము. కందిరీగల్ని కూరగాయలు రాయి పెట్టి పెట్టినట్టు ఉంది నాయన. ఇక చూడు మొత్తం దద్దులు ఏడకాడికి లాస్ట్ అదే మా నాన్నతో అమ్మ నాన్నతో పిక్నిక్ వచ్చింది. ఇద్దరిని కూర్చున్నాం అందరినీ. తల్లిదండ్రులు బతుకుండగా లాస్ట్ పిక్నిక్ అది కదా, అది మర్చిపోలేని సంఘటన అది. ఫ్రెండ్స్ తినసాని లొకేషన్ల గురించి చెప్తాం, మా నరసింహకి చెప్తాను. మా అమ్మ నాన్న బతుకుండగా ఫైనల్ ట్రిప్ అది. ఇద్దరు చనిపోయారు, స్వర్గస్థులు అయ్యారు. అట్లా అదే అమ్మ నాన్న సింగిల్, నాకంటూ ఎవరు లేరు, నా భార్య పిల్లలు తప్ప అందరూ పోయారు. టోటల్ ఫ్యామిలీ మ్యాచ్ అయిపోతే పొద్దుంట చీకటి పడుతుంది. ఈ దోమలు ఆ పురుగులు ఎట్లా వస్తున్నాయి ఫినిషింగ్ టచ్ ఒకటి నాకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇవాళ పడ్డ చేపలు కింద బిగ్ సైజ్ ఇది కనపట్లేదు అసలు, ఎందుకు కనపట్లేదు అర్థం కాదు. ఓకే ఇంకో దానికి పట్టుకో, రెండు పట్టుకో తక్కువ చేయి. ఫ్రెండ్స్ బిగ్ సైజ్ ఎట్లున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుస్తా. రైట్.